శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవాలయం కవాడిగూడ హైదరాబాద్. మేము ఇక్కడ అర్చకుడిని చిరంజీవి, మా నాన్నగారు పాండురంగాచారి పంతులు గారు. మేము ఇక్కడ ఈ ఆలయంలో మా నాన్నగారు 5వ పీడి, తర్వాత 6వ తరం మేము. ఇక్కడ ఈ ప్రతి శుభకార్యాల్లో మహాశివరాత్రి మహోత్సవంలో ఇక్కడ విశేషంగా మహాన్యాస రుద్రాభిషేకము పొద్దున వేళలో జరిగింది. సాయంత్రంలో మరి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వచ్చి తమ తమ కోరికలు నెరవేర్చుటకు ఆ యొక్క రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఆయనకి నిత్య క్షీరాభిషేకము మరి గంగాజలంతో అభిషేకం చేయించి మరి పళ్ళతో నైవేద్యం పెట్టి ఆ యొక్క కోరికను కోరుకుంటూ వాళ్ళ కొంగు బంగారం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయ విశేషంలో బాల ఆంజనేయ స్వామి దేవాలయం అనగా ఈ బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో మరి శాంతి పూజలు, మరి పుట్టిన శిశువుని యొక్క పూజలు ప్రతి సంవత్సరంలో చాలాసార్లు ఇక్కడ ప్రతి శిశువులో ఉన్నటువంటి కార్యక్రమంలో బాలారిష్ట దోషాలు మరి నవగ్రహ నక్షత్ర జపాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఈ విశేషంగా అన్ని పండుగలు కూడా ఆలయంలో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇంకా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చి తమ తమ కోరికలు నెరవేర్చుకోవాలని, తమ తమ ఇష్టకార్యార్థాలు కూడా అన్నీ కూడా నెరవేరాలని మేము స్వయం బాల ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ ఆలయ విశేషంలో ఇంకా మా సభ్యులందరూ మెంబర్లతో ఇక్కడ ఈ ఆలయాన్ని మేము ఇంకా మెయింటైన్ చేస్తున్నాం. అందరి ఆధ్వర్యంలో ఇంకా అందరూ బాగుండాలని, మంచిగా విశేషంగా బాల ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరూ కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాన్ సుఖినో భవంతు. శ్రీ బాలాంజనేయ స్వామి అనుగ్రహ కటాక్షిరస్తు తదాస్తు. జై బోలో సీతారామచంద్ర భగవానకి జై. బాలాంజనేయ కవాడిగూడ డివిజన్లో గత 200 సంవత్సరాల పూర్వం వెలిసినటువంటి బాల ఆంజనేయ స్వామి దేవాలయము పాండురంగాచారి గారి ఆధ్వర్యంలో మరియు వాళ్ళ తనయుడు చిరంజీవి గారి పంతులు గారి ఆధ్వర్యంలో ఈ గుడి విరజిల్లుతుంది. ఇక్కడికి ఈ కవాడిగూడ చుట్టుపక్కలే కాకుండా మరియు బులక్పూర్ లాంటి ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి వారి యొక్క కోరికలు కోరుకున్నచో భగవంతుడు వాళ్ళ కోరికలను తీరుస్తున్నాడు. అదేవిధంగా గంట సీను వారి కుటుంబం కూడా ఈ గుడిని 200 సంవత్సరాల నుంచి వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఈ గుడిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోవాలని పంతులు గారిని మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కూడా వారిని కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా అందరికీ మహాశంకర శివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు చిరంజీవి పంతులు గారి పిలుపు మేరకు అత్యంత ప్రసిద్ధికెక్కిన కవాడిగూడలో పురాతనమైనటువంటి బాలాంజనేయ స్వామి దేవాలయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఎవరి శనివారం అలా వస్తూనే ఉంటాము. ఇది వారి నాన్నగారు దాదాపు 40-50 సంవత్సరాల నుంచి దీన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అన్ని విధాలుగా మంచి చెడ్డలో భాగస్వామ్యం అవుతూ, అదేవిధంగా ప్రతి వేడుకల్లో కూడా ప్రతి పండుగల్లో కూడా అత్యంత వైభవంగా జరిపిస్తూ సత్యనారాయణ పూజలు కానీ, స్వామి పూజలు కానీ, మిగతా ఏవైనా హోమాలు కానీ, రాములవారి కళ్యాణం కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజలందరికీ నచ్చే విధంగా వాళ్ళ ప్రశంసలు పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రస్తుతం వారి తనయుడైనటువంటి చిరంజీవి గారు వారి చేతుల మీదుగా ప్రస్తుతం పూజా కార్యక్రమాలు మరియు మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ గుడి ఆల్రెడీ ప్రసిద్ధి ఉంది, ఇంకా ప్రసిద్ధికి రావాలని ఈ కవాడిగూడ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన ఘట్టంగా చేరుకోవాలని కోరుకుంటూ అందరు భక్తులు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మరి గుళ్ళలోకి వచ్చి ప్రతి ఒక్క భక్తులు ఉపవాసం విడిచి ఆ పరమశివుణ్ణి ఆశీస్సులు పొంది ఎంతో ఆనందంగా ఇంటికి బయలుదేరుతారు. సో ఈ పర్వదినాన ఆ పరమశివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాం. కవాడిగూడలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానము చాలా పురాతనమైనది. కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఇక్కడ పూజలు భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటున్నారు. నేను గత 25 సంవత్సరాల నుండి ఈ గుడికి నిత్యము లేదా సోమవారం వచ్చి శివుని అర్చన చేస్తున్నాము. శివరాత్రి పూజలు ఈ ఆలయంలో చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతాయి.
ఈ ఆలయ పూజారి అయిన పాండురంగం గారు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ దేవుని సేవలో తరించుచున్నారు. అందరికీ కూడా మంచిగా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకు కూడా కోరికలు తీరుస్తాయి. ఆ పరమశివుడు ఆ వీరాంజనేయ స్వామి ఈ యొక్క దేవస్థానంలో వెలిసి ఉన్నాడు. దాంతోపాటుగా నవగ్రహాలు కూడా ఈ దేవస్థానంలో ఉన్నాయి. ఇటు మహత్తరమైన ఈ కవాడిగూడలోని ఈ బాలాంజనేయ స్వామి దేవాలయంలో ఈ శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందరికీ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం వాళ్ళ కవాడిగూడలో బాలాంజనేయ స్వామి టెంపుల్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా పెద్దలు పాండుచారు గారు, అదే రకంగా వారి తర్వాత వాళ్ళ పుత్రుడైన చిరంజీవి గారు చాలా పెద్ద ఎత్తున ఇవాళ శివరాత్రి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక్కడ ఇప్పుడే ఆంజనేయ స్వామి గారు ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. చాలా ఇలా ఈ టెంపుల్ విశేషం ఏంటంటే గత 200 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్ ఇక్కడ కవాడిగూడలో అందరూ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 200 సంవత్సరాలు కాబట్టి ఎంతో ప్రసిద్ధి చెందిన టెంపుల్ కాబట్టి కవాడిగూడ ప్రజలు, అదే రకంగా ముషిరాబాద్ నియోజకవర్గంలో అందరూ కూడా ఈ టెంపుల్ని రెగ్యులర్గా దర్శించడం జరుగుతుంది. మేము కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి టెంపుల్ బృందానికి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆంజనేయ స్వామికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ఆలయంకు గంట రాములు ఆధ్వర్యంలో నడిచింది. ఆ తర్వాత నా కుమారుడైన గంట దేవేందరు, గంట కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ తర్వాత మా దేవాలయ కమిటీ సభ్యులు జగన్ రావు, శ్రీనివాస్, ఆకలి రాములు, లక్ష్మణు, రాజు కమిటీ మెంబర్గా వచ్చి వీళ్ళ ఆధ్వర్యంలో భగవంతుడి ప్రతి సంవత్సరము శ్రీ కృష్ణాష్టమి చాలా గొప్పగా వేడుకగా రాత్రి 2 గంటల దాకా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అందరూ భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, ఈ కార్యక్రమం ఉగాది నాడు కూడా పచ్చడి తోటి దేవాలయం చేస్తాం. సంతోషం. బాలాంజనేయ స్వామి ఆలయం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ప్రతి పండుగ శివరాత్రి అని కాదు, హనుమాన్ జయంతి కానీ, శ్రీరామనవమి కానీ, మా చిన్నతనంలో అయితే వారం రోజులు వేడుకలు ఉంటుండే. ఎంతో పెద్ద అంగరంగ వైభవంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిలకిస్తుండే. అందరు వచ్చి ఊరు నుంచి కూడా వచ్చి చూస్తుండే. చాలా సంతోషం అది. ఆ జ్ఞాపకాలు మాకు చూసి మిగిలిపోయినాయి. అదేవిధంగా కూడా ప్రతి శివరాత్రి ఇదే అంగరంగ వైభవంగా మా పెద్ద పంతులు, మా చిరంజీవి కానీ, మా బావగారు కానీ, మా జగనన్న వీళ్ళందరి సహకారంతో, ఇంకా సీనన్న వీళ్ళందరూ కూడా చాలా దీంట్లో పాల్గొంటారు. ప్రతి వేడుకలో కూడా అందరం కూడా ఉంటాము.
అలాగే ఉండాలని, ఎప్పటికీ ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారి సేవలో మేము ఉండాలని కోరుకుంటాం. అలాగే ఇంకా మెంబర్స్ పెరుగుతారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. బాలా ఆంజనేయ స్వామికి జై. శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం, కవాడిగూడ, హైదరాబాద్. అందరూ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. భక్తులందరూ కూడా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మేము ఇక్కడ ఆలయం నుంచి అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఆలయ విశేషంలో బాలాంజనేయ స్వామి దేవాలయంలో కూడా బాలులు ఎక్కువ ఆలయంకి రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇక్కడ శాంతి పూజలు నిర్వహించబడుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని శుభకార్య పండుగలన్నీ కూడా ఇక్కడ మన ఆలయంలో వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ విశేషంగా ఇవాళ పొద్దున నుంచి మహాన్యాస రుద్రాభిషేకము, మరి మళ్ళా లఘున్యాస రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆకుపూజ, మరి సింధూర అలంకరణ, మరి అభిషేకాలు, మరి ప్రభహారతి, దివ్యహారతి, మరి ఏకహారతితో ప్రథమ స్థానం ఆంజనేయ స్వామికి, పూర్ణహారతితో ఇక్కడ ఈ పూజలు ఈ రోజు నిర్వహించి మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు కూడా నియమ నిష్ఠలతోటి శాస్త్రోక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి మా పెద్దల ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ యొక్క గుడి సభ్యులందరి చేతి మీదుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో అందరూ సహకరించి అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి అందరి చేతి మీదుగా కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. విశేషంగా ఈ ఆంజనేయ స్వామికి విశేషంగా ఏంటంటే చిన్నపిల్లలకి అరిష్ట దోషం, బాలాష్ట దోషం, గ్రహదోషం, మరి ఏదైనా నక్షత్ర దోషం ఉంటే గిట పరిహారం చేసే అవకాశం ఇక్కడ ఆలయంలో చేయడం జరుగుతుంది. జై బోలో సీతారామచంద్ర భగవానికి జై. బాలాంజనేయ స్వామికి. ఇక్కడ పూజారులు, ఈ బాలాంజనేయ స్వామి గుడి ఎంతో చారిత్రాత్మక గుడి. ఇది 200 సంవత్సరాల పైబడి ఉన్న గుడిని అందరూ కూడా ఈ రోజు భక్తులు సందర్శనం, చాలా పూజలు జరిగినవి. ఈరోజు అభిషేకాలు కానీ, ఆకు పూజలు కానీ అన్నీ కూడా బాగా జరిగినవి. ఇక్కడ వచ్చి అందరూ భక్తులు కూడా ఎంతో ఆనంద పులకింతలై బాగా అయ్యగారి సేవలు పొందినటువంటి వారికి శివుని ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం. నిరాకార ఓంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కళారం మహాకాలకాలం కృపాళుం గుణాకార సంసారపారం నతోహం. తుషారాద్రిసంకాశగౌరం గభీరం మనోభూతకోటిప్రభాశ్రీశరీరం స్ఫురన్మౌళికల్లు